కంగ్రాచులేషన్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది కదా. అంటే అది కూడా మేమే చెప్పాలా? నోటిఫికేషన్ వచ్చిన విషయం మీరు తెలుసుకుంటే దానిలో ఉన్నవేవో చెప్పచ్చు. పాత నోటిఫికేషన్ క్యాన్సిల్, కొత్త నోటిఫికేషన్. నా ఆల్రెడీ సివిల్స్ చదివే వాళ్ళకి మరి ఇప్పుడు గ్రూప్ 1 రాయాలా, సివిల్స్ రాయాలా అని డైలమాలో ఉంటారు. ఇజంట్ ఇట్? ఏదో ఒక డెసిషన్ తీసేసుకోండి, డైలమాలో ఉండొద్దు. సివిల్స్ని సాక్రిఫైస్ చేసి గ్రూప్ 1 చదవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 కోసం సివిల్స్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండింటిని స్కిల్ఫుల్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా రెండు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో లెట్ us resume the components of ecosystem. Components of ecosystem. ఆవరణ వ్యవస్థలోని కారకాలు సో ecosystem అంటే all about the relations, all about the interactions between the organisms and its surrounding. The surrounding comprises of various other organisms as well as other physical factors. ఒక జీవి దాని యొక్క లైఫ్ సైకిల్లో ఎన్విరాన్మెంట్లో ఉండే వేరియస్ ఫ్యాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అన్నది లైఫ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, జీవ కారకాలు ఉండొచ్చు, అజీవ కారకాలు ఉండొచ్చు. దట్ ఇంటరాక్షన్ మే రిజల్ట్ ఇన్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్, బట్ ఇంటరాక్షన్లో ఏముంటాయి అన్నది ఈ కాన్సెప్ట్ అనమాట. Components of ecosystem. Number 1, biotic components or biotic factors. Biotic factors. జీవకారకాలు. Example, bacteria, fungi, plants, animals, abiotic factors, air, గాలి, temperature, ఉష్ణోగ్రత, వాటర్, నీరు, హ్యూమిడిటీ, ఆర్ద్రత, మినరల్స్, ఖనిజాలు, సాయిల్స్, నేలలు, లైట్, కాంతి, ఎట్సెట్రా. నంబర్ 1, బయోటిక్ ఫ్యాక్టర్స్. అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ని రిలేషన్ వలన, బయోటిక్ ఫ్యాక్టర్స్తో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ వలన ఏం జరుగుతాయి? రైట్ ది స్టేట్మెంట్. బయోటిక్ ఫ్యాక్టర్స్ in an ecosystem. Biotic factors in an ecosystem. Biotic factors in an ecosystem are ఆవరణ వ్యవస్థలోని జీవకారకాలు అంటే వాటి యొక్క రోల్ని బేస్ చేసుకొని ఆవరణ వ్యవస్థలోని జీవకారకాలు అన్నవి ఎలా ఉంటాయంటే, నంబర్ 1, ఆటోట్రోఫ్స్. ఈకోసిస్టంలో ఆటోట్రోఫ్స్ ఉంటాయి. ఆటోట్రోఫ్స్ అంటే పోషక అనుఘటకాలు అని అంటారు. ఆటోట్రోఫ్స్ హైఫన్ these factors produces their own food materials. స్వయంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసుకోగల జీవులు.
Autotrophs includes producers అంటే తెలుగులో ఉత్పాదక కారకాలు ప్రొడ్యూసర్స్ హైఫన్ గ్రీన్ ప్లాంట్స్ Number 2, heterotrophs. ఆటోట్రోఫ్స్ ఒకటి, హెటిరోట్రోఫ్స్ ఒకటి. ఆటోట్రోఫ్స్ అంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోఫ్స్ అని అంటాం. ఆటోట్రోఫ్స్లో మళ్ళీ ఫోటో ఆటోట్రోఫ్స్, కీమో ఆటోట్రోఫ్స్ కూడా ఉంటాయి. ఫోటో ఆటోట్రోఫ్స్ అంటే లైట్ని యూజ్ చేసుకుని ఫుడ్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసుకుంటే అవి ఫోటో ఆటోట్రోఫ్స్. కెమికల్స్ని యూజ్ చేసుకుని ఫుడ్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తే వాటిని కీమో ఆటోట్రోఫ్స్ అని అంటాం. అండ్ ప్రొడ్యూసర్స్ కాకుండా బయోటిక్ ఫ్యాక్టర్స్లో ప్రొడ్యూసర్స్ కాకుండా ఇంకెవరు ఉంటారంటే కన్జ్యూమర్స్ ఉంటారు. ఆ కన్జ్యూమర్స్ని హెటిరోట్రోఫ్స్ అని కూడా అంటాం. నెంబర్ 2, హెటిరోట్రోఫ్స్ పరపోషిత అనుఘటకాలు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వినియోగదారులు, కన్జ్యూమర్స్. వీటిని వినియోగదారులు అని కూడా అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్జ్యూమర్స్. These are also called as consumers or వినియోగదారులు. Consumers includes herbivores. వినియోగదారులు Number 1, శాకాహారులుగా ఉండవచ్చు. దట్ మే బి herbivores in bracket feeds on plants only. కేవలం మొక్కలపైనే ఆధారపడి ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని ఏమంటారు? ప్రైమరీ కన్స్యూమర్స్ ఆర్ హెర్బివోర్స్ అని అంటారు. హెర్బివోర్స్. ఎగ్జాంపుల్ డీర్. Number 2, carnivores. మాంసాహారులు. feed on animals. omnivores. మిశ్రమాహారులు. both plants and animals. Example sloth bears. ఎలుగుబంటి. ఫిష్ చేపలు వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. మ్యాన్ లేడా అని ఆలోచిస్తున్నారా? మ్యాన్ ఈజ్ ఆల్సో ఆమ్నివోర్. మనిషి కూడా ఆమ్నివోర్. హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్ ఇలా బ్రతికి ఉన్న ఆహార పదార్థాలను తినే వాటిని ఈ ప్రైమరీ కన్స్యూమర్స్ అని అంటాం. సో ఇవి కాకుండా డెట్రివోరస్ అని కూడా ఉంటుంది. నెంబర్ 4, డెట్రివోర్స్ విచ్ఛేదక జీవులు. feeds on dead matter. Example bacteria, fungus,
etc. Abiotic factors. Abiotic factors. Abiotic factors. అకర్బన పదార్థాలు నంబర్ 1. అజీవ కారకాలు. అజీవ కారకాల్లో నంబర్ 1 అకర్బన పదార్థాలు. ఇనార్గానిక్ మెటీరియల్. ఇనార్గానిక్ మెటీరియల్. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, నైట్రోజన్. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, నైట్రోజన్. కర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇంగ్లీష్లో ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్. క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ శీతోష్ణ స్థితి కారకాలు. శీతోష్ణ స్థితి కారకాలు. వర్షం, వర్షపాతం, వర్షపాతం, ఉష్ణోగ్రత. ఇడాఫిక్ ఫ్యాక్టర్స్. ఇడాఫిక్ ఫ్యాక్టర్స్ నేలల సంబంధిత కారకాలు. నేలల సంబంధిత కారకాలు. సాయిల్, సాయిల్ pH, సాయిల్ pH. నేలలు, నేలల pH ఎట్సెట్రా. అంటే ఒక ఈకోసిస్టమ్ అంటే లాస్ట్ టైం మనం చూసాం, ఇట్ మే బి టెర్రిస్ట్రియల్, ఇట్ మే బి ఆక్వాటిక్. సో ఇన్ ఎ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా where different communities are interacting with each other, that is called as ecosystem. Ecosystem is the basic unit of ecology. సో ఈ ఆవరణ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు అంటే జీవకారకాలు ఉంటాయి, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అజీవకారకాలు ఉంటాయి. బయోటిక్ ఫ్యాక్టర్స్లో ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు అంటే చెట్లు, తినేవాళ్ళు ఉంటారు అంటే జంతువులు, అవి చనిపోతే వాటిపైన కుళ్ళింపజేసే ఆర్గానిజమ్స్ ఉంటాయి అంటే డెట్రివర్స్. అండ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ లైట్, సాయిల్, వాటర్, ఇవన్నీ. సో ఈకోసిస్టంలో ఇవన్నీ కలిసి ఎప్పుడూ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని ఈకోసిస్టమ్ అని అంటాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఈకోసిస్టమ్ అన్న కాన్సెప్ట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఎకలాజికల్ నిచ్. ఎకలాజికల్ నిచ్. Ecological niche. It is the role played by organism in a community. It is the role played by organism in a community. ఒక జీవ సముదాయములో ఒక ప్రాణి లేదా ఒక జీవి పోషించే ప్రత్యేక పాత్రను ఎకలాజికల్ నిచ్ లేదా ఆవరణ విధి అని అంటారు. ఒకే రకమైన జీవికి ఇఫ్ వి టేక్ అన్ ఎకోసిస్టమ్, సర్టెన్ ఆర్గానిజమ్స్ ఆర్ హ్యావింగ్ స్పెసిఫిక్ రోల్. కొన్ని ప్రత్యేకమైన రోల్స్ ఉంటాయన్నమాట. ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా, ఒక కమ్యూనిటీ తీసుకుంటే ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా సేమ్ రోల్స్ ఉండవు. మన బాడీలో తీసుకుంటే ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది. సో సమ్ సెల్స్ ఆర్ మెయిన్లీ ఎయిమ్డ్ అట్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ ది బ్లడ్, సమ్ సెల్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది వైట్ బ్లడ్ సెల్స్, సమ్ సెల్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ ది ప్రొడక్షన్ ఆఫ్ సమ్ అదర్ juices, like we are having pancreas, which produces gamma cells in pancreas. Pancreas లో gamma cells ఉంటాయి. gamma cells ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? gamma cells produces what? ఈ పేరు విన్నారా లేదా? ప్యాంక్రియాస్ అన్న పేరు విన్నారా? ప్యాంక్రియాస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ప్యాంక్రియాస్లో గామా సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయకపోతే ఏమవుతుంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోతే డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని రెండు ఉంటాయి. డయాబెటీస్ మిలిటస్ ఈజ్ ది కండిషన్ వేర్ ద ఇన్సులిన్ సెక్రెషన్ హ్యాస్ బీన్ స్టాప్డ్, దట్స్ వై గ్లూకోజ్ లెవెల్ ఇన్ ది బ్లడ్ ఇంక్రీజెస్, దట్ ఈస్ డయాబెటీస్ మిలిటస్. కామన్గా మనం పిలిచే మధుమేహ వ్యాధి అది. డయాబెటీస్ ఇన్సిపిడస్ ఈజ్ ది కండిషన్ వేర్ ది హైపర్ యూరినేషన్ నార్మల్గా షుగర్స్ ఎక్కువగా ఉంటే యూరినేషన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్న ప్రతి సందర్భము డయాబెటీస్ మిలిటస్కి కారణం కాదు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఈస్ ద కండిషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. సో ప్యాంక్రియాస్ ఈస్ హ్యావింగ్ సపరేట్ రోల్. కిడ్నీస్లో మనకు నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే వాటర్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని ప్యూరిఫై చేసుకొనేసి మిగిలిన యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ స్పెసిఫిక్ రోల్. న్యూరాన్స్ ఏం చేస్తూ ఉంటాయి? ట్రాన్స్మిషన్ ఆఫ్ పొటాషియం అండ్ సోడియంని చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ రోల్ ప్లేడ్ బై, స్పెసిఫిక్ రోల్ ప్లేడ్ బై every cell. Similarly, in an ecosystem, every organism is having particular role. For instance, see this beetle, dung beetle. Dung beetles పేడ పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే పేడను చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసి తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ రోల్ ప్లేడ్ బై దిస్ బీటిల్ బగ్స్ ఆర్ డంగ్ బీటిల్స్. ఆర్ అదర్వైజ్ చీమలు ఉంటాయి. చీమలు ఏం చేస్తాయి? మీరు ఎప్పుడైనా చీమలన్నీ ఒక క్యూలో వెళ్తున్నప్పుడు ఒక చీమను గెలికారా ఎప్పుడైనా? ఏం చేస్తుంది అది? మీరు ఒక చీమను టచ్ చేశారనుకోండి, ఆ చీమ ఏం చేస్తుంది గమనించారా ఎప్పుడైనా? ఏం చేస్తుంది? మీరు లాస్ట్ ఒక చీమను గెలికితే ఫస్ట్ పోయే చీమ కూడా ఎస్కేప్ అవుతుంది. ఎందుకని? మీరు ఇంకొకటి అక్కడ గమనిస్తే ఈ చీమ పోయి ఆ చీమతో చెప్తూ ఉంటుంది. అన్ని చీమలకి ముఖం దగ్గర పోయి అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏం చేస్తుంది తెలుసా? ఇట్ సెక్రెట్స్ ఫెరమోన్స్. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద వర్డ్ ఫెరమోన్స్? ఫెరమోన్స్ ఈజ్ యాజ్ యూనిక్ యాజ్ అవర్ థంబ్ ఇంప్రెషన్. ప్రతి జీవికి సపరేట్ ఫెరమోన్స్ ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. యూ ట్రై టు వాచ్ దిస్ మూవీ పర్ఫ్యూమ్ అనే ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ చూడండి. ప్రతి ఒక్కరి బాడీలో నుండి ఒక రకమైనటువంటి అరోమా వస్తుంది. ఈ ఫెరమోన్స్ని బేస్ చేసుకొని కుక్కలు మనుషుల్ని కనిపెడుతూ ఉంటాయి. ఒక కొత్త సిల్క్ శారీ తీసుకున్నారనుకోండి, పట్టు చీర, అది మీరు స్మెల్ చేస్తే సిల్క్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే ఆ సిల్క్ వామ్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫెరమోన్స్. మనం ఫెరమోన్స్ రిలీజ్ చేస్తాం, చీమలు రిలీజ్ చేస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫెరమోన్స్. ఇన్ మై ఎంఎస్సి ఐ హ్యావ్ మేడ్ ఎ ప్రాజెక్ట్ ట్రాపింగ్ ఆఫ్ ఎగ్ ప్లాంట్ వామ్స్. అంటే ఈ ఎగ్ ప్లాంట్ అంటే తెలుసా మీకు? ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్, వంకాయ ఎగ్ ప్లాంట్ అని అంటారు. మామూలుగా మనకు బ్రింజాల్ అనే తెలుసు. సో ఆ వంకాయ తోటల్లో, వంకాయ పొలంలో ఈ పురుగులు వచ్చి ఈ ఎక్కువ అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మేమేం చేసామంటే నేను అప్పుడు ఈవెన్ వెన్ ఐ హ్యావ్ ఇన్ ఎంఎస్సి I used to guide for my co-students also. సో అప్పుడు నేను ఏం చేశానంటే దీనికి ఏంటి సొల్యూషన్ అని ఆలోచించాను. థింక్ ప్రాక్టికలీ అని, ప్రాక్టికల్గా ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచించి ఈ కొన్ని ఆడ పురుగులు ఉంటాయి. ఆడ పురుగుల్ని పట్టుకొచ్చి ఆ ఆడ పురుగులు దీనిలో ట్రాప్ చేసి పెట్టాను. ఆడ పురుగుల్లో నుండి ఆ ఫెరమోన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఆ ట్రాప్ చేసి పెట్టాను. ఆడ పురుగుల్ని ఒక చిన్న దాంట్లో. ఆ ఆడ పురుగుల కోసం మగ పురుగులు అన్నీ వచ్చి దాంట్లో ట్రాప్ అయిపోయాయి. అలా ట్రాప్ చేసి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని కూడా కనిపెట్టాను అప్పట్లో. నేను తమిళనాడులో బాగా ఫేమస్ అయింది అప్పట్లో అది. అంటే మా యూనివర్సిటీలో ఆ ప్రాజెక్ట్ నీకు ఎలా వచ్చింది ఇలాంటి ఆలోచన అని కూడా అడిగారు. సో ఐ టోల్డ్ దట్ ఇస్ ప్రాక్టికల్. సో అవి పరిగెడతాయి, పట్టుకోవచ్చు. సో దట్స్ వై ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రోల్. అలాంటి రోల్స్ని ఇకలాజికల్ నిచి అని అంటారు. సో యూ సీ దిస్ ఆర్గానిజం కోలా. దీనికి ప్రత్యేకమైన రోల్ ఉంటుంది. మోర్ కామన్లీ దిస్ కోలా కెన్ బి సీన్ ఇన్ ఆస్ట్రేలియా. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది అన్ని ఆకులు తినదు. మనకు ఈ చకోర పక్షి తెలుసా? చకోర పక్షి అని పేరు విన్నారా? చకోర పక్షి ఏం చేస్తుందంటే వర్షంలో క్రింద పడినటువంటి చెరువులో దాని మీద పడినటువంటి నీళ్లు తాగదు. ఒక లోటస్ ఫ్లవర్ పైన పడినటువంటి అవి మాత్రమే తింటుంది, అవి మాత్రమే తాగుతుంది. హంస
హంసను ఏమంటారు ఇంగ్లీష్లో? స్వాన్. హంసకు నీళ్లు పాలు కలిపిస్తే పాలు మాత్రమే తాగి నీళ్ళు వదిలేస్తుందంట. చూడండి దాని స్పెషాలిటీ. అలా ఎవ్రీ ఆర్గానిజం ఈస్ హ్యావింగ్ ఇట్స్ స్పెసిఫిక్ ఫంక్షన్. ఎందుకలా అన్నదానికి ఆన్సర్ ఉండదు. ఎందుకలా అంటే మళ్ళీ దేవుడే గుర్తొస్తాడు, దేవుడు రావాల్సింది. కాబట్టి ఎవ్రీ ఆర్గానిజం ఈస్ హ్యావింగ్ ఇట్స్ స్పెసిఫిక్ రోల్ ఇన్ అన్ ఇకోసిస్టమ్. దిస్ కోలా ఆర్గానిజం ఈట్స్ ఓన్లీ యూకలిప్టస్ లీవ్స్. ఆస్ట్రేలియాలో కేవలం యూకలిప్టస్ అంటే తెలుగులో ఏమంటారు? జామాయిల్ చెట్టు. జామాయిల్ చెట్టు తెలుసా? ఆ లీవ్స్ని మీరు స్క్వీజ్ చేస్తే మనకు ఒక రకమైనటువంటి స్మెల్, పంజెంట్ స్మెల్ వస్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకైటిస్ ఉన్నప్పుడు ఇది కూడా అది వాడుతూ ఉంటారు. ఈవెన్ దతురా మెటల్ కూడా వాడతారు. ఉమ్మెత్త తెలుసు కదా, దతురా ఆకుల్ని ఎండబెట్టి దాన్ని చిన్న బీడీలాగా రోల్ చేసి ఆ స్మోక్ని తీసుకుంటే బ్రాంకైటిస్ తగ్గుతుంది. బ్రాంకైటిస్ అంటే డ్రై కాఫ్ అంటే స్ఫుటం రాదు. స్ఫుటం లేకుండా డ్రై కాఫ్, బ్రాంకియల్ ఎక్స్పెక్టోరెంట్గా యూకలిప్టస్ పనిచేస్తుంది. ఆ యూకలిప్టస్ లీవ్స్ మాత్రమే తింటుంది ఈ కోలా. దట్ వాస్ వన్ ఆఫ్ ది ఇకలాజికల్ నిచి. రైట్ డౌన్. Colas are special organisms. Colas are special organisms which feeds only on eucalyptus leaves. ఆస్ట్రేలియాలో అధికంగా కనిపించే కోలా యూకలిప్టస్ ఆకులను మాత్రమే తింటుంది. కిర్ట్లాండ్స్ KIRTLANDS కిర్ట్లాండ్స్ వార్బ్లర్ is a small bird in North America. Which nests only on jack trees. కిర్ట్లాండ్స్ వార్బ్లర్ అని పిలువబడే పక్షి కేవలం పనస చెట్లపైనే గూడును కట్టుకుంటుంది. అది దాని స్పెషాలిటీ. సో ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు పైన గూడు కట్టదు, పనస చెట్ల పైనే కడుతుంది. కోకిల ఇంకొక స్పెషల్. కోకిల ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు కోకిలని? నైటింగేల్ అసలు గూడే కట్టుకోదు. కోకిల గూడు కట్టుకోదు, వేరే వాళ్ళు కట్టిన గూట్లో పోయి గుడ్లు పెడుతూ ఉంటుంది. అది దాని స్పెషాలిటీ. సో దట్ ఈస్ ఏ డిఫరెంట్ రోల్. అండ్ నెక్స్ట్ వన్ ఇకలాజికల్ నిచి తర్వాత నెక్స్ట్ వన్ ఇకోటోన్ అండ్ ఇకోలైన్. ఇకోటోన్ అండ్ ఇకోలైన్. Ecotone and ecoline. Ecotone means the transition. Ecotone is the transition between two ecosystems. రెండు ఆవరణ వ్యవస్థల మధ్యనున్న ప్రాంతాన్ని ఇకోటోన్ అని అంటారు. ఉదాహరణకు ఎగ్జాంపుల్, mangrove ecosystem or wetland ecosystem is located between
wetland ecosystem is located between freshwater ecosystem and marine water ecosystem. చిత్తడి నేలల ఆవరణ వ్యవస్థ మంచినీటి మరియు ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడి ఉంటుంది. ఈ ఆవరణంలో నివసించే జాతులను ఇకోటోన్ జాతులు అని అంటారు. The species living in this ecosystem are called as ecotone species. సో రెండు ఈకోసిస్టమ్స్కి మధ్య ఒక డిస్టింగ్విషబుల్ డిఫరెన్సెస్ ఉంటాయి. రెండు ఆవరణ వ్యవస్థల మధ్య గుర్తించదగ్గ వ్యత్యాసాలన్నవి ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరీన్ వాటర్ ఈకోసిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఉప్పు నీటి సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ తీసుకుంటే అందులో సెలైనిటీ ఎక్కువగా ఉంటుంది, వాటర్ వామ్నెస్ నీరు కూడా కాస్త ఉష్ణోగ్రత అధికంగా ఉంటాయి, అండ్ వాటర్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలో ఉండే ఆర్గానిజమ్స్ ఉప్పు నీటి చేపలు, దాని ఫుడ్ చైన్ వేరు. అక్కడ ప్లాంక్టన్స్ పెరుగుతాయి, ప్లవకాలు, జూ ప్లాంక్టన్స్, ఫైటో ప్లాంక్టన్స్, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు లాంటివి పెరుగుతాయి. వాటిపైన ఆధారపడి ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు, ఉప్పు నీటి చేపలు, ఆ ఫుడ్ చైన్ వేరు. అండ్ దానిలో పక్కనే ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ ఉంటుంది, అంటే నదీ వ్యవస్థ. ఇక్కడ వాటర్స్ ఫ్రెష్గా ఉంటాయి, సెలనిటీ 3 parts per 1000 కన్నా తక్కువగా ఉంటుంది. ఇందులో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది, దానిలో సోడియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంచినీటి చేపలు, ఇక్కడ మంచినీటి ముసళ్ళు, ఇలా డిఫరెంట్ ఈకోసిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే రివర్ ఓషన్తో మీట్ అవుతూ ఉంటుందో అక్కడ మంచి నీళ్ళంతా మంచిగాను ఉండవు, ఉప్పు నీళ్ళంతా ఉప్పుగాను ఉండవు. దట్స్ వై ది ఈకోసిస్టమ్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ 2 different ecosystems, that region is called as ecotone. దాన్ని మనం ఈకోటోన్ అని అంటాం. ఈకోటోన్లో పెరిగే జాతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మంచినీళ్ళలో పెరిగే చేపలలాగా అంత ప్యూర్ మంచినీళ్ళను అడాప్ట్ చేసుకొని ఉండవు, ఉప్పు నీళ్ళలో లాగా అంత ఉప్పు నీటిని కూడా అడాప్ట్ చేసుకొని ఉండవు. కాబట్టి ఇక్కడ పెరిగే చెట్లైనా సరే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూడండి, అటు మంచినీటి రివర్స్లోనూ ఉండవు, అటు ఉప్పు నీటి సముద్రాల్లోనూ ఉండవు, అవి రెండు కలిసే చోటే ఉంటాయి. కాబట్టి మ్యాంగ్రోవ్స్ ఆర్ డిఫరెంట్ స్పీషీస్. ఆ మ్యాంగ్రోవ్ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇక్కడ డెవలప్ అవుతుంటాయి. ఇది ఒక రోజు 2 రోజుల్లో డెవలప్ అయినది కాదు, కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు జరిగినటువంటి సందర్భం వలన డెవలప్ అయినటువంటి ఆర్గానిజమ్స్. సో దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ట్రాన్సిషన్ రీజియన్ ఆఫ్ 2 ecosystems are the transition that ecotone are called as ecotone species. Ecoline, next point. Ecoline is a well defined region between two ecosystems. ఈకోలైన్ అనగా రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సరిహద్దు. మనకు ఈకోసిస్టమ్స్ అన్నవి ఫ్రెష్ వాటర్, మెరీన్ వాటర్ లాగా మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్, న్యాచురల్ ఈకోసిస్టమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఈకోసిస్టమ్? ఫారెస్ట్ ఈజ్ ఎ న్యాచురల్ ఈకోసిస్టమ్. వాట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్? అగ్రికల్చరల్ ల్యాండ్, తోటలు, గార్డెన్స్, ఆల్ దీస్ ఆర్ మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్. సో తోటలకి అడవులకి మధ్య ఉన్నటువంటి ఆ సన్నటి లైన్ని మనం ఈకో లైన్ అని అంటూ ఉంటాం. ఆ లైన్ క్రాస్ చేస్తే ఆ ఈకోసిస్టంలోకి వెళ్తాం, ఇటు క్రాస్ చేస్తే మ్యాన్మేడ్ ఈకోసిస్టంలోకి వస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఎడ్జ్ ఎఫెక్ట్. ఎడ్జ్ ఎఫెక్ట్ the species population in a transition region
are basically less in number. రెండు ఆవరణ వ్యవస్థల మధ్య నివసించే జీవులు జనాభా పరంగా తక్కువగా ఉంటాయి. దీనినే ఎడ్జ్ ఎఫెక్ట్ అని అంటారు. సి ఒక ల్యాండ్ ఏరియా అండ్ వాటర్ బాడీ రెండు తీసుకుంటే, ల్యాండ్ ఏరియాలో ఒక టైగర్స్, లయన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి వాటర్లో నివసించలేవు. వాటర్లో చేపలు, ముసళ్ళు ఇవన్నీ ఉంటాయి. అవి ల్యాండ్లో నివసించలేవు. అటు ల్యాండ్లోనూ ఉండగలిగేవి, వాటర్లోనూ ఉండగలిగేవి ఈ మధ్య ట్రాన్సిషన్ రీజియన్లో ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆంఫిబియన్స్ లైక్ కప్ప. సో కప్ప కెన్ లివ్ ఇన్ వాటర్ అండ్ ఇట్ కెన్ కమ్ ఆన్ టు ది ల్యాండ్ ఆల్సో. పూర్తిగా మళ్ళీ ల్యాండ్లోనూ అది బ్రతకలేదు, పూర్తిగా వాటర్లోనూ జీవితాంతం ఉండలేదు. అలా ఒక సెన్సిటివ్ రీజియన్లోనే ఉన్నటువంటి స్పీషీస్ని ఎడ్జ్ స్పీషీస్ అని అంటారు. ఇవి బేసిక్గానే తక్కువగా ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ది ఛాన్స్ టు లివ్ కంప్లీట్లీ ఆన్ ల్యాండ్ ఏరియా, that's population will be developed on land, and if it have the chance completely to live in the water region, their population will be developed there. But ఆ రెండింటి మధ్యలో ఉంటాయి కాబట్టి బేసిక్గానే వాళ్ళ యొక్క పాపులేషన్ అన్నది అంటే తక్కువ ఈకోసిస్టమ్ పరిధిలో నివసిస్తూ ఉంటాయి. ఇటు కంప్లీట్గా బ్రతకలేవు, అటు కంప్లీట్గా బ్రతకలేవు, మధ్యలోనే నారో జోన్లోనే ఉంటాయి. కాబట్టి ఇవి త్వరగా అంతరించిపోవడానికి అవకాశం ఉంటుంది, త్వరగా అంతరించిపోతాయి. అండ్ దేర్ పాపులేషన్ ఈజ్ ఆల్సో very less because they have been adapted in a very narrow ecosystem. That's why you have seen many of the frogs. కప్పలు చూసారా చిన్నప్పుడు? ఎప్పుడైనా ఒక వర్షం పడిందంటే రకరకాల కప్పలు వస్తూ ఉండేవి, ఎల్లో కలర్, గ్రీన్ కలర్. ఆ కప్పలు చూస్తే భయంకరంగా ఉండేవి, పెద్ద పెద్ద సైజు కప్పలు, డిఫరెంట్ సౌండ్స్ చేసేవి. అవి అరుస్తూ ఉంటే వాటి కింద ఈ గిల్స్ రకరకాల షేప్స్, సైజెస్లో ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అసలు కప్పను చూసి ఎన్ని రోజులు అయిందో, ఇజంట్ ఇట్? కప్పలను చూసి చాలా రోజులు అయి ఉంటుంది. నేనైతే, మీరేమైనా చూసారో మనకు తెలియదు. బట్ ఈ మధ్య కాలంలో కప్పలు అన్నవి అంత కామన్గా కనిపించట్లేదు. అండ్ ఈ వానపాములు ఆల్సో సేమ్, అర్త్వామ్స్, పెద్ద పెద్ద సైజు వానపాములు వచ్చేవి. ఒక చిన్న వర్షం పడితే పెద్ద వానపాములు, అవి ఎల్లో కలరు, గ్రీన్ కలరు, అలా రకరకాలు ఉండేవి. ఇప్పుడు వానపాములు అంటే భూమిలో ఎక్కడో దొరుకుతాయి, ఎక్కడో పల్లెల్లో, అగ్రికల్చర్ ల్యాండ్స్లో దొరుకుతూ ఉంటాయి. సో ఏమైపోతుందంటే బయోడైవర్సిటీ మన కళ్ళ ముందరే అంతరించిపోతూ ఉంది. ఎందుకంటే అవి నారో స్పీషీస్ కాబట్టి ఈజీగా వల్నరబిలిటీకి గురవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, యూనిట్ 2 అంటే యూనిట్ 2 అనే పెట్టండి. టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. వివిధ రకాలైన ఆవరణ వ్యవస్థలు, మరియు విధులు. ఇప్పటిదాకా మనకు ఎకాలజీ అంటే ఏంటో అర్థమైంది, ఈకోసిస్టమ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఎందుకు ఈ ఈకోసిస్టమ్, ఎన్ని రకాలైన ఈకోసిస్టమ్స్ ఉంటాయి, అసలు ఈ ఈకోసిస్టమ్ అన్నది దేనికోసం, ఈకోసిస్టమ్ యొక్క విధి ఏంటి, ఇలా ఒకదానితో ఒక ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వలన ఏం జరుగుతుంది అన్న విషయాలను ఈ యూనిట్లో చూస్తాం. టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్, ఫస్ట్ సైడ్ హెడింగ్, టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. వివిధ రకాలైన ఆవరణ వ్యవస్థలు. బేస్డ్ ఆన్ హ్యాబిటెట్. నెంబర్ 1, బేస్డ్ ఆన్ హ్యాబిటెట్. ఆవాసం ఆధారంగా. నెంబర్ 1, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్, జలావరణ వ్యవస్థ. నెంబర్ 2, టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్, భూ ఆవరణ వ్యవస్థ.
భూ ఆవరణ వ్యవస్థ, aquatic ecosystem and terrestrial ecosystem. Examples of aquatic ecosystem hyphen ఏమేమి ఉంటాయి aquatic ecosystemలో చెప్పండి. aquatic ecosystems చెప్పండి. aquatic ecosystemలో ఉన్నటువంటి బయోటిక్ ఫ్యాక్టర్స్ మీరు చెప్తున్నారు. aquatic ecosystemలో వాటర్ అని చెప్తే aquatic ecosystemలో ఉన్నటువంటి నాన్ బయోటిక్ ఫ్యాక్టర్స్ చెప్పినట్లు. దానిలో ఫిషెస్ ఉంటాయి అంటే దానిలో ఉన్నటువంటి బయోటిక్ ఫ్యాక్టర్స్ చెప్తున్నట్లు. నేను aquatic ecosystemకి ఎగ్జాంపుల్ చెప్పమని అడుగుతున్నాను. రాయండి. పాండ్స్, ఓషన్స్, రివర్స్, సో ఒక వాడకుండా వదిలేసిన ఒక తొట్టి కూడా aquatic ecosystem. సగం తాగి వదిలేసిన కొబ్బరి బొండం కూడా ఒక ఈకోసిస్టమే. సగం తాగి వదిలేసిన అంటే ఏమన్నా ఆలోచిస్తున్నారా ఏంటి? సగం తాగి వదిలేసిన ఆర్ నిలిచిపోయినటువంటి ఎయిర్ కూలర్లో ఉన్నటువంటి వాటర్ కూడా ఈకోసిస్టమ్, బికాస్ దేర్ డెవలప్స్ పాచి విల్ డెవలప్ దేర్, అండ్ అలాంగ్ విత్ దట్ స్మాల్ సైజ్డ్ పురుగులు ఆల్సో విల్ గ్రో, స్మాల్ సైజ్డ్ మస్కిటోస్ విల్ గ్రో. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఈకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అంటే భూమిపైన ఉన్నటువంటి ఈకోసిస్టమ్. ఫారెస్ట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్, what? Deserts, etc. Functions of ecosystem. Number 2, functions of ecosystem. ఇకాలజీలో నుంచి క్వశ్చన్స్ పెద్దగా రావు. బయోడైవర్సిటీలో నుండి, క్లైమేట్ చేంజ్లో నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇకాలజీ అనేది బేసిక్ అండర్స్టాండింగ్. అందుకని చాలా డిగ్రీ కోర్సులలో ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నది ఎలెక్టివ్ సబ్జెక్ట్గా పెట్టుకుంటారు. మీరు కూడా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ చదివింటారు కదా ఇంజనీరింగ్లో. దిస్ ఈజ్ ది కామన్ సబ్జెక్ట్. ఎన్విరాన్మెంట్ అన్నది ఒక అడిషనల్ సబ్జెక్ట్ తీసుకోవాలన్నమాట. అలా అడిషనల్ సబ్జెక్ట్ చాలామంది ఇకాలజీ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఊరికినే మార్కులు వస్తాయి. లైక్ హౌ వీ టేక్ సాంస్క్రిట్ ఇన్ ఇంటర్మీడియట్లో చాలామంది సాంస్క్రిట్ తీసుకుని ఉంటారు. ఒక్క పదం అన్నా మీకు తెలుసా సాంస్క్రిట్లో? అట్లీస్ట్ ఒక్క పదం. ఫస్ట్ ఇయర్లో ఏమో ఉంటాయి, రామో రామాహ, రామే రామేహి, అదేదో ఉంటుంది. హే రామో, హరిహి అంతాయి. నాకు తెలిసి అదొక్కటే గుర్తుంటుంది జనాలకి. దెన్ స్టిల్ వీ టేక్ సాంస్క్రిట్ ఫర్ స్కోరింగ్ మోర్ మార్క్స్. అలానే ఇకాలజీ అన్నది బేసిక్ అండర్స్టాండింగ్. దీనిలో నుండి కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏమీ రావు. దెన్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్ యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. నెంబర్ 1, ఎనర్జీ ఫ్లో, శక్తి సరఫరా హైఫన్ త్రూ ఫుడ్ చైన్స్. శక్తి సరఫరా త్రూ ఫుడ్ చైన్స్. ఆహార గొలుసుల ద్వారా ఈకోసిస్టంలో ప్రధానంగా ఈకోసిస్టమ్ అంటే మనకు తెలుసు ఒక ల్యాండ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ల్యాండ్ ఏరియా. ఆ ల్యాండ్ ఏరియాలో చెట్లు, ఆ పెద్ద పెరిగిన చెట్లు, చిన్న గడ్డి మొక్కలు, చిన్న చెట్లు, పాకే చెట్లు, ఈదే చెట్లు, ఇలా రకరకాల చెట్లు ఉంటాయి. దాంతోపాటు జంతువులు, అండ్ వీటి మధ్య ఎప్పుడు ఇంటరాక్షన్ అండ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, లైట్, మాయిశ్చర్. సో ఎప్పుడు ఇలా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఇంటరాక్షన్ యొక్క అంతిమ ధ్యేయం ఏంటి? ఎందుకు ఇలా ఇంటరాక్షన్ జరగాలి? ఇలా ఇంటరాక్షన్ జరగకపోతే ఏమవుతుందంటే, ఇఫ్ దేర్ ఈస్ నో ఇంటరాక్షన్, నో సస్టెనెన్స్ అన్నదే ఉండదు.
If plant don't interact with the sunlight, there is no question of photosynthesis. That's why life ends. సో ఫైనల్గా ఈ అంతిమ ధ్యేయం ఏంటి, ఆవరణ వ్యవస్థ యొక్క పర్పస్ ఏంటి అంటే కొన్ని పర్పసెస్ ఉన్నాయి. నెంబర్ 1, ఎనర్జీ ఫ్లో. దట్ ఈస్ వాట్ ది ఎనర్జీ ఫ్లో, శక్తి సరఫరా అన్నమాట. శక్తి అన్నది మనకి ఎప్పుడు కూడా ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. కాబట్టి శక్తి అన్నది ఒక రూపంలో నుండి ఇంకొక రూపంలోకి మారుతూ ఉంటుంది. అది ఎలా మారుతుందంటే సన్లైట్ అనే శక్తిని గ్రహించుకొని కార్బోహైడ్రేట్స్ అనే ఒక శక్తిని ప్లాంట్ తయారు చేస్తుంది. ఆ కార్బోహైడ్రేట్స్ అనే శక్తిని మనం తిని మన లోపల ఏటీపీ అనే ఒక శక్తిని ప్రొడ్యూస్ చేస్తాం. ఏటీపీ అనే శక్తిని యూజ్ చేసుకొని మన సెల్స్ ఫంక్షన్ అవుతూ ఉంటాయి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, దట్ ఈస్ ది కరెన్సీ ఆఫ్ అవర్ సెల్. మన సెల్ పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మన బైక్ వెళ్ళాలంటే పెట్రోల్ పోస్తాం కదా, టీవీ రన్ అవ్వాలంటే కరెంట్ పెడతాం. అలా ఒక సెల్ ఫంక్షన్ చేయాలంటే ఎవరిస్తున్నట్లు ఎనర్జీ? ఎవరిస్తున్నారు? సన్ ఇస్తున్నాడా? ఒకవేళ మనకి ఎనర్జీ సన్ ఇవ్వగలిగితే చాలా బాగుండేది. ఈ హోటల్స్ రెస్టారెంట్స్ ఉండేవి కావు. 2 నిమిషాలు బయటికి పోయి అలా సన్ ముందర నిలబడి కార్బోహైడ్రేట్స్ని ప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ వస్తూ ఉండేవాళ్ళం. వీఆర్ నాట్ ఆటోట్రోఫ్స్. మనం సొంతంగా ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసుకోలేం. మన సెల్ ఫంక్షన్ చేయాలి. ఎలా ఫంక్షన్ చేస్తుంది? బయట నుండి ఆహారాన్ని తీసుకుంటారు. బయట నుండి ఎవరిస్తారు ఆహారం? మనకు ప్లాంట్స్ ఇస్తాయి. ఆ ప్లాంట్స్ నుండి ఆహారం తీసుకుంటాం. అలా ప్లాంట్స్ నుండి ఆహారం తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనం డైజెస్ట్ చేసుకుంటాం. వాట్ ఈస్ కార్బోహైడ్రేట్ డైజెషన్? కార్బోహైడ్రేట్ డైజెషన్ ఏమంటాం? టెల్ మీ, వాట్ ఈస్ రెస్పిరేషన్? గాలి పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తారా? అదే నా రెస్పిరేషన్. అది కాదు రెస్పిరేషన్, అది ఇన్హలేషన్, ఎక్స్హలేషన్. మీరు గాలి పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు. రెస్పిరేషన్ అంటే టేకింగ్ ఆక్సిజన్ అండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కార్బోహైడ్రేట్స్ బర్న్స్ టు ఈల్డ్ ఎనర్జీ మాలిక్యూల్స్. మనం లోపలికి తీసుకునేది ఆక్సిజన్. ఆక్సిజన్ ఏమవుతుంది? ఇనిషియల్గా ఈ యొక్క నాసల్ ఛాంబర్లో నుండి వెళ్తుంది. నాసల్ ఛాంబర్లో నుండి ట్రాకియాలోకి వెళ్తుంది. ట్రాకియాలో నుండి గ్లాటిస్, ఎపిగ్లాటిస్ ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది. ఆ లంగ్స్ లోపలికి పోతే లంగ్స్ లోపల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. వాటిని అల్వియోలార్ సాక్స్ అని అంటాం, అల్వియోలి అని అంటాం. ఈ అల్వియోలీకి బ్లడ్ వెజల్స్ అటాచ్ అయి ఉంటాయి. ఆ అల్వియోలీలో నుండి బ్లడ్ వెజల్లోకి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ ఆక్సిజన్ ఎందుకు తీసుకోగలుగుతుంది? ఆ బ్లడ్లో ఏముంది? హీమోగ్లోబిన్ ఉంది. హీమ్ అండ్ గ్లోబిన్, హీమ్ అనే ఐరన్, గ్లోబిన్ అనే ప్రోటీన్ రెండు ఉన్నాయి. హీమ్ అండ్ గ్లోబిన్ ఆక్సిజన్ని తీసుకుంటుంది బికాస్ దట్ ఈస్ హ్యావింగ్ మోర్ అఫినిటీ. ఒకవేళ అదే టైంలో ఆక్సిజన్తో పాటు కార్బన్ మోనాక్సైడ్ కూడా ఇచ్చారనుకోండి, అది కార్బన్ మోనాక్సైడ్నే తీసుకుంటుంది. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ ఈస్ హ్యావింగ్ మోర్ అఫినిటీ టు హీమోగ్లోబిన్. కాబట్టి ఆక్సిజన్ మనం తీసుకుంటాం. అదే టైంలో మీరు ఏదైనా స్మోక్ చేశారనుకోండి, లేదంటే ఏదైనా కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నారనుకోండి, ఆ కార్బన్ మోనాక్సైడ్ని పట్టుకెళ్తుంది బ్లడ్. దానికి తెలియదు ఇది ఏ మాలిక్యూలు, నాకు పనికొచ్చే మాలిక్యూలా పనికిరాని మాలిక్యూలా అని దానికి తెలియదు. కాబట్టి ఆక్సిజన్ని తీసుకుంటారు. ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అల్వియోలార్ సాక్స్లో నుండి బ్లడ్లోకి ఈ ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. అలా బ్లడ్లో ఆక్సిజన్ ఎంటర్ అయిన తర్వాత ఆక్సిజన్ అన్నది బ్లడ్ క్యారీ చేసి ప్రతి ఒక్క సెల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా సెల్ లోపలికి ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. ఇలా ఆక్సిజన్ ఎంటర్ అయిన తర్వాత అప్పటికే సెల్ రెస్పిరేషన్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని రెడీగా పెట్టుకొని ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్కి మోర్ ఎఫినిటీ ఉంటుందని చెప్పాను కదా, కాబట్టి ఆక్సిజన్ చూస్తూనే కార్బన్ డైఆక్సైడ్ని చూస్తూనే ఆక్సిజన్ వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకుంటుంది. అలా పట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. ఈ ఆక్సిజన్ సెల్లో వదిలేస్తుంది. ఈ ఆక్సిజన్ సమక్షంలో ఆల్రెడీ మనం తిన్నటువంటి ఆహారం బ్లడ్ ద్వారా పోయి సెల్స్కి చేరి ఉంది కాబట్టి C6H12O6 అక్కడ ఉంటుంది. దానికి ఆక్సిజన్ ప్రెజెన్స్లో మైటోకాండ్రియాలో C6H12O6 ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ అయిపోతుంది. అలా బర్న్ అయిపోవడం వలన ఏటీపీ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెన్సీ ఆఫ్ ది సెల్. మన సెల్ పనిచేయాలంటే ఆ ఏటీపీ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఏటీపీ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్ ఉండాలి, రెస్పిరేషన్ జరగాలి. అందుకనే రెస్పిరేషన్ ఆపేస్తే మనకు లోపల ఈ కార్బోహైడ్రేట్స్ బర్న్ అవ్వకపోతే ఎనర్జీ అన్నది ఉండదు. చనిపోయిన వాళ్ళు రెస్పిరేషన్ చేసుకోలేరు కాబట్టి ఆటోమేటిక్గా బాడీ లోపల కార్బన్ డైఆక్సైడ్ బర్న్ అవ్వదు. అదే పనిగా ముక్కులో పైప్ పెట్టి ఆక్సిజన్ పంపిస్తే అని మీరు అనుకోవచ్చు,
చనిపోయిన వాళ్ళకి ఆక్సిజన్ పంపిస్తే మరి అప్పుడు బాగానే జరుగుతుంది. అంటే రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ సెల్యులర్ ఫంక్షన్. కాబట్టి అలా ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదంతా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. అందుకనే మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. పవర్ని ఇస్తున్నాయి కదా, ఆ పవర్ని ఇవ్వకపోతే మైటోకాండ్రియా చచ్చిపోతాయి. మైటోకాండ్రియాస్ లేకపోతే పీపుల్ కూడా చనిపోతుంది. దట్స్ వై ఈ మధ్య మైటోకాండ్రియల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. మైటోకాండ్రియల్ డిసీజెస్ పైన కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా రెస్పిరేషన్ అన్నది జరుగుతుంది. గాలి పీల్చుకొని గాలిని వదిలేయడం రెస్పిరేషన్ కాదు. రెస్పిరేషన్ అంటే దిస్ ఈస్ ది ప్రాసెస్. ఇలా మన లోపల జరిగే ఈ చర్య వలన మన బాడీ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హీట్ ఎనర్జీ మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంది చూడండి. సూర్యుడి నుండి చెట్లకు వచ్చిన ఎనర్జీ, చెట్ల నుండి మనుషులకు వచ్చిన ఎనర్జీ, మనిషి సెల్స్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ మళ్ళీ వాతావరణంలోకి మనం రిలీజ్ చేస్తున్నట్టు మన బాడీలో నుండి టెంపరేచర్ అనేది అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. ఈ ఎనర్జీ అంతా ఫ్లో జరగాలి అంటే ఎకలాజికల్ ఇంటరాక్షన్స్ జరగాలి. కాబట్టి ఒక ఈకోసిస్టంలో ఈ ఇంటరాక్షన్స్ జరిగితేనే అప్పుడు అంటే ఈ ఎనర్జీ ఫ్లో అన్నది అంతిమ ఉద్దేశం. ఈకోసిస్టంలో అంతిమ ఉద్దేశం అన్నది ఎనర్జీ ఫ్లో. ఎనర్జీ ఫ్లో ఆగిపోతే ఓన్లీ సూర్యుడు ఇస్తూ ఉంటాడు, ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎనర్జీ ఫ్లో అన్నది సర్క్యులేట్ అవ్వకపోతే ఒకానొక సందర్భంలో చెట్టు కూడా చనిపోతుంది. చెట్లు కూడా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ అలానే ఏమి ఉండిపోవు, అవి కూడా ఒకనొక సందర్భంలో చనిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఈకోసిస్టమ్ సర్వైవ్ అవ్వాలి అంటే అది ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, ఇంకొకటి తింటూ ఉండాలి, వాడు చచ్చిపోతూ ఉండాలి, ఇంకొకటి ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. ఈ సైకిల్ అంతా జరుగుతూ ఉండాలి. కాబట్టి ఈకోసిస్టమ్ యొక్క మేజర్ ఉద్దేశం ఎనర్జీ ఫ్లో. అది ఎలా జరుగుతుందంటే ఆహారపు గొలుసుల ద్వారా జరుగుతుంది. ఆహారపు గొలుసులు రకరకాలుగా ఉంటాయి, వాటిని మనం సపరేట్గా చూద్దాం. ఫుడ్ చైన్స్. నెంబర్ 2, న్యూట్రియంట్ సైక్లింగ్. న్యూట్రియంట్ సైక్లింగ్ పోషకాల సరఫరా. పోషకాల సరఫరా హైఫన్ బయోజియోకెమికల్ సైక్లింగ్. బయోజియోకెమికల్ సైక్లింగ్ బయోజియోకెమికల్ సైక్లింగ్. సో ఇది కూడా ఈకోసిస్టమ్ యొక్క మేజర్ రోల్స్లో ఇది ఒకటి. క్లాస్లో ఉన్నా ఎన్విరాన్మెంట్ న్యూట్రియంట్ సైక్లింగ్, బయోజియోకెమికల్ సైక్లింగ్, బయోజియోకెమికల్స్ సైకిల్స్, తెలుగులో కూడా బయోజియోకెమికల్ సైకిల్స్. సో ఈ న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా ఎలాగైతే మనకు ఎనర్జీ సైక్లింగ్ అవుతుందో అలానే న్యూట్రియంట్ సైక్లింగ్స్ కూడా జరగాల్సి ఉంటుంది. వీ ప్రొడ్యూసెస్ ఫర్ ఇన్స్టెన్స్ నైట్రోజన్. టేక్ నైట్రోజన్. నైట్రోజన్ మన బాడీలో, నైట్రోజన్ అన్నది బేసిక్ కాంపోనెంట్. మన బాడీలో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. ఎవ్రీ సెల్ కంప్రైజెస్ ఆఫ్ నైట్రోజన్. సో నైట్రోజన్ ఏ రూపంలో ఉంటుంది? డిఎన్ఏ రూపంలో ఉంటుంది. ఈ పేర్లు విన్నారా? అడెనిన్, గ్వానిన్, యురాసిల్, సైటోసిన్. అడెనిన్, గ్వానిన్, AUGC. అడెనిన్, గ్వానిన్, యురాసిల్, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. ఆల్ దీస్ ఆర్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ అని అంటాం. న్యూక్లియోటైడ్స్ అంటే దానిలో నైట్రోజన్ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ మన బాడీలో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది, ప్లాంట్స్లో కూడా ఉంటుంది, డిఎన్ఏ రూపంలోనో ఆర్ అదర్వైజ్ డిఎన్ఏలో అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అండ్ ఆర్ఎన్ఏలో అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్ ఉంటుంది. థైమిన్ బదులు యురాసిల్ అన్నది రీప్లేస్ అయి ఉంటుంది. సో ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి తేడా తెలుసు కదా. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ ఏంది? ఏం చెప్పండి, వాట్ ఇస్ డిఫరెన్స్? డిఎన్ఏలో డి ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఆర్ ఉంటుందా? సింగిల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ కాదు. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. డిఎన్ఏ కెన్ బి సింగిల్ స్టాండర్డ్ ఆల్సో. డిఎన్ఏ ఎప్పుడు డబుల్ స్టాండర్డ్లో ఉండాలని ఏం లేదు. సింగిల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ ఉండడం అనేది దాని 5' ఎండ్, 3' ఎండ్ని బట్టి ఉంటుంది. అది మీకు అవసరం లేదు, 5', 3' ఇవన్నీ. సో డిఎన్ఏలో థైమిన్ బదులు యురాసిల్ ఉంటుంది.
సో ఏయుజిసి అన్నది ఆర్ఎన్ఏలో ఉంటుంది, ఏయుసిటి అన్నది ఏజిసిటి అన్నది మనకు డిఎన్ఏలో ఉంటుంది. ఇవి ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ రెండు కూడా న్యూక్లియోటైడ్ మాలిక్యూల్సే, నైట్రోజన్ మాలిక్యూల్సే. ఒక మొక్క చనిపోయినా, జంతువు చనిపోయినా, దోమ చనిపోయినా, మనిషి చనిపోయినా ఈ నైట్రోజన్ అంతా మళ్ళీ భూమిలోకి ఇంకిపోతుంది. సో ఈ కర్కాసెస్, డెడ్ బాడీస్ భూమిలో ఇంకిపోయిన తర్వాత ఆ నైట్రోజను, మన బాడీలో ఉన్న కార్బను, వాటర్ మాలిక్యూల్స్ అన్నీ మళ్ళీ భూమిలో ఇంకిపోతాయి, భూమిలో కలిసిపోతాయి. ఆ భూమిలో నుండి మళ్ళీ ఏదో ఒక చెట్టు పెరుగుతుంది, ఆ చెట్టు మళ్ళీ ఈ మెటీరియల్స్ అన్నీ తీసుకుంటుంది, దాన్ని ఇంకొక జంతువు ఏదో తింటుంది, దాని నుండి దీనిలోకి ట్రావెల్ అవుతుంది, మళ్ళీ అది చనిపోతుంది, మళ్ళీ భూమిలోకి వెళ్తుంది. సో ఈ న్యూట్రియంట్స్ అన్నవి కూడా, నేచర్లో ఉన్న ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఈ సర్క్యులేషన్ ద్వారా ఎప్పుడూ అలా జరుగుతూనే ఉంటుంది. అందుకనే బయో ఆర్గానిజం నుండి జియోకి వెళ్తుంది, జీవి నుండి భూమికి వెళ్తుంది, భూమి నుండి మళ్ళీ మొక్కల్లోకి వస్తుంది, మొక్కల్లో నుండి మళ్ళీ జీవికి వస్తుంది, జీవి నుండి మళ్ళీ భూమిలోకి ఇలా తిరుగుతూ ఉంటుంది. అలా న్యూట్రియంట్స్ అన్నవి కూడా ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అందుకనే వీటిని జియో కెమికల్ సైకిల్స్ అని చెప్పి చెప్తాం. నెంబర్ 3, ఇకలాజికల్ సక్సెషన్. ఎకలాజికల్ సక్సెషన్. ఇకలాజికల్ సక్సెషన్ జీవావరణ అనుక్రమం. జీవావరణ అనుక్రమం. జీవావరణ అనుక్రమం. ఎకలాజికల్ సక్సెషన్ ఆర్ ఈకోసిస్టమ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం దాన్ని. ఆవరణ వ్యవస్థ అభివృద్ధి. ఆవరణ వ్యవస్థ అభివృద్ధి. ఒక ఈకోసిస్టమ్ డెవలప్ అవ్వడం కూడా ఈకోసిస్టంలోని ఫంక్షన్, ఈకోసిస్టమ్ యొక్క ఫంక్షన్. అంటే ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండాలి, న్యూట్రియంట్ సైకిల్స్ అన్నవి జరుగుతూ ఉండాలి, కొత్త ఈకోసిస్టమ్ డెవలప్ అవుతూ ఉండాలి. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొత్త ఈకోసిస్టమ్ డెవలప్ అవ్వడం అంటే ఆల్టుగెదర్ ఇంకొక అడవి డెవలప్ కావడం, లేదంటే ఇంకొక రివర్ సిస్టమ్ డెవలప్ కావడం. సో ఇది కూడా ఈకోసిస్టమ్ యొక్క రోల్స్లో ఒకటి. ఈకోసిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది, ఒక అడవి ఎలా డెవలప్ అయి ఉంటుంది అంటే దాన్నే ఈ జీవావరణ అనుక్రమం అని చెప్పి అంటూ ఉంటాం. ఎప్పుడో ఒక లావా షీట్ ఒకటి వచ్చింది అనుకోండి, భూమిపైన 400 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం ఏదో విస్ఫోటనం జరిగి లావా వచ్చి పైనలా పేరుకుపోయింది. అది ఆ తర్వాత చల్లబడి ఒక పెద్ద రాక్ ఏర్పడింది. ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్లో ఒక పెద్ద బ్లాక్ కలర్డ్ రాక్ ఒకటి ఏర్పడింది. అది ఫస్ట్ ఏర్పడినప్పుడు దానిలో లైఫ్ ఉందా? లావాలో లైఫ్ ఉంటుందా? అంత వేడిగా ఉన్నప్పుడు లైఫ్ అన్నది పాసిబుల్ కాదు. అలా లైఫ్ లేనటువంటి ఒక జస్ట్ ఫార్మ్డ్ రాక్, లేదా సముద్ర భూగర్భంలో నుండి ఒక సర్ఫేస్ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, సముద్రం వెనక్కి వెళ్ళిపోయి సముద్ర భూగర్భం అన్నది బయటికి ఎక్స్పోజ్ అయితే దాంట్లో అంతవరకు లైఫ్ లేదు. ఇప్పుడు కొత్తగా అది ఫామ్ అయింది, దాని మీద లైఫ్ డెవలప్ అవ్వాలి. ఒక బండరాయి మీద అడవి రావాలి, ఎలా వస్తుంది? 1 రోజు 2 రోజుల్లో రాదు. ఆ ప్రాసెస్ అంతా కలిపి మనం అనుక్రమం అని చెప్పి చెప్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ది ఎకలాజికల్ సక్సెషన్. ఒకదానిపైన ఇంకొకటి సక్సీడ్ అయ్యి గ్రో అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఆ రాయి పైన వాలే ఆర్గానిజమ్స్, ఫస్ట్ ఆ రాయిని హ్యాబిటేట్గా చేసుకునే ఆర్గానిజమ్స్ని పైనీర్ కమ్యూనిటీస్ అని అంటూ ఉంటాం. పైనీర్ కమ్యూనిటీస్, జనరలీ పైనీర్ కమ్యూనిటీస్ ఆర్ లైకెన్స్. లైకెన్స్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ వర్డ్ లైకెన్స్? Lichens are the symbiotic association between fungi and algae. సో ఫంగై ఆల్గే మధ్య ఉన్నటువంటి సింబయాటిక్ అసోసియేషన్. సింబయాటిక్ అసోసియేషన్ ఏంటి అంటే మీకు ఇవన్నీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. సింబయాటిక్ అసోసియేషన్ ఈజ్ ది మ్యూచువల్ రిలేషన్ బిట్వీన్ ది ఆర్గానిజమ్స్. రెండు ఆర్గానిజమ్స్ మధ్య ఉన్నటువంటి లాంగ్ టర్మ్ రిలేషన్, దాన్ని సింబయాసిస్ అని అంటూ ఉంటాం, సింబయాటిక్ రిలేషన్ అని అంటాం. సింబయాటిక్ రిలేషన్ మే బి హార్మ్ఫుల్ ఆర్ ఇట్ మే బి యూస్ఫుల్. సో బయోటిక్ ఇంటరాక్షన్స్, ఒక జీవి పైన ఇంకొక జీవి ఆధారపడి జీవిస్తూ ఉండడం, దాన్నే మనం ఈకోలాజీలో చదువుకుంటున్నాం. So symbiosis is the long-term relation between the organisms. That may be mutualism, that may be commensalism.
సో రెండు ఆర్గానిజమ్స్ కూడా బెనిఫిట్ పొందితే దాన్ని మ్యూచువలిజం అని అంటాం. ఒక ఆర్గానిజంకి బెనిఫిట్, ఇంకొక ఆర్గానిజంకి న్యూట్రల్, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఉంటే కమెన్సాలిజం అని అంటాం. అమెన్సాలిజం ఒకదానికి నెగిటివ్, ఇంకొకటేమో న్యూట్రల్. కాంపిటీషన్ రెండు న్యూట్రల్, ఇద్దరికి కూడా ప్రాబ్లమే, అందుకని కాంపిటీషన్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ డెత్ ఆఫ్ ది స్పీషీస్. ప్రిడేషన్ ఒకదానికి ఫెస్టివల్, ఇంకొక దానికి ప్రాబ్లం. పారాసైటిజం ఆల్సో సేమ్, లైక్ ఒక తేనెటీగా ఒక తుమ్మెద, ఆ తుమ్మెద ఆ ఫ్లవర్ మీద వాలుతుంది కదా, అది ఏ రిలేషన్? అది విచ్ కైండ్ ఆఫ్ రిలేషన్? ఇట్ వాజ్ ఎ మ్యూచువలిజం. వై? బోత్ ఆర్ బెనిఫిటెడ్. హౌ ది తుమ్మెద ఈజ్ బీయింగ్ బెనిఫిటెడ్? దాంట్లో ఉన్నటువంటి తేనెను తాగడము ఏదో ఒకటి చేస్తుంది. అండ్ హౌ ఫ్లవర్ ఈజ్ బెనిఫిటెడ్? ఫ్లవర్ ఈజ్ బెనిఫిటెడ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. అక్కడ నుండి ఆ పుప్పొడి రేణువులను తీసుకెళ్ళి ఇంకొక ఫ్లవర్ మీద వాళ్తుంది, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. క్రాస్ పాలినేషన్ రిజల్ట్స్ ఇన్ మోర్ హైబ్రిడ్స్. సెల్ఫ్ పాలినేషన్ అన్నది ఎప్పుడు మనకు చాలా తక్కువగా ఉంటుంది. సెల్ఫ్ పాలినేషన్ అన్నది చాలా ఎక్కువ ప్రొడక్టివిటీని ఇవ్వదు. ఇఫ్ యూ రిమెంబర్ దతురా మెటల్, దతురా మెటల్, హ్యావ్ యూ రిమెంబర్ దతురా మెటల్ అంటే ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త ఈ బోర్డు సరిగ్గా పనిచేయట్లేదు, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, అందుకని క్లాస్ ఆపేస్తున్నా. మోరోవర్ 1:30 అయింది కదా. సో రేపు క్లాస్లో ఎక్కడ ఆపానో నాకు గుర్తు చేయండి. ఎక్కడ ఆపుతున్నాం? ఎకలాజికల్ సక్సెషన్. ఎనీవే ఎకలాజికల్ సక్సెషన్ గురించి మళ్ళీ మనము ప్రత్యేకంగా చూస్తాం రేపు క్లాస్లో. ఎకలాజికల్ సక్సెషన్ అండ్ విల్ రెస్యూమ్ టుమారో.